ప్రజల దగ్గర నుండి ఒత్తిడి రావడంతో ప్రభుత్వం కర్ణాటకలో 75% ఈ యొక్క ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు స్థానికులకే అంటే లోకల్గా ఉన్నటువంటి కన్నడికులకే ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అందింది. అయితే ప్రైవేట్ కంపెనీల రిక్వెస్ట్ మేరకు ఇంకా అది పెండింగ్లో ఉంది. అయితే ఏదైతే ఈరోజు ప్రభుత్వం ప్రపోజల్ పెడుతుందో అంటే మేనేజ్మెంట్ కోటాలో 50% స్థానికులకి ఇవ్వాలంట, జాబ్స్ పరంగా 75% ఇవ్వాలంట, ఇంకా లెవెల్ 3, 4 కైండ్ ఆఫ్ జాబ్స్ 100% ఇంకా స్థానికులకే ఇవ్వాలని చెప్పి ఒక రూల్ ఈరోజు పాస్ చేసే ఆలోచనలో ఈరోజు అక్కడ ప్రభుత్వం ఉంది. అయితే దీనికి మూలం ఏంటని మనం చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అక్కడ కంపెనీలు ఈయన తెచ్చింది ఏం లేదు, అక్కడ పీకింది ఏం లేదు, ఒక ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మించింది ఏం లేదు, మన స్థానికులకి ఏం చేసింది ఏం లేదు. కానీ ఇలాంటి చెత్త నిర్ణయాలు ఆ రోజు తీసుకుని వేరే రాష్ట్రాలకు కూడా ఈ ఆలోచన వచ్చే విధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలవగానే ఒక బిల్డప్గా 75% స్థానికులకే రిజర్వేషన్లు అని చెప్పి ఒక స్పార్క్ రాజేశాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. ఈ స్పార్క్ ఇప్పుడు పెద్దదయ్యి వేరే రాష్ట్రాల్లో అదిగో ఆ గవర్నమెంట్ పెట్టింది కదా, వాళ్ళు ఆలోచిస్తున్నారు కదా ఈ నిర్ణయం గురించి, మరి మీకే అని చెప్పి అక్కడ ఒత్తిళ్ళు వచ్చి ఈరోజు ఒక రకమైనటువంటి భారీ ఉద్యమానికి దారితీస్తుంది. ఈరోజు మనం ఎందుకు చర్చించుకోవాల్సి వచ్చిందంటే అక్కడ రాష్ట్రంలో ఈరోజు మన తెలుగు వాళ్ళు కానీ వేరే రాష్ట్రాల వాళ్ళు కానీ చాలామంది ఐటీ రంగంలో ఉపాధి కోసం అక్కడ చాలామంది ఈరోజు వర్క్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ తీసేస్తే ఇక్కడ అకామిడేట్ చేయడానికి వేరే రాష్ట్రాల్లో వాళ్ళ సొంత ప్లేసుల్లో ఎక్కడ సాధ్యమవుద్ది? ప్లస్ రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుద్ది. ఇలాగ అందరూ ఏకమవుతారు కదా, ఓటర్లు స్థానికులే ఓటర్లు కదా, మరి ఓట్ల కోసం ఫ్రీ స్కీమ్లు ఇచ్చే నాయకులు ఈరోజు వారి ఎంత ఎక్స్టెంట్కైనా రేపు పొద్దున వెళ్ళొచ్చు. సో ఇది రాష్ట్రాల మధ్య ఉద్యమంలా తయారయ్యే అవకాశం ఉందని నేనైతే ఫీల్ అవుతున్నాను. ఏమంటారు మరి మీరు ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల పట్ల మీ అభిప్రాయం ఏంటి? మనకి ఒక సామెత ఉంది తెలుగులో, లేని తెంపరి కన్నా ఉన్న లోబి మేలు అని. నా దగ్గర చాలా తెంపరతనం ఉంది. 10 మందిని భోజనానికి తీసుకెళ్ళాలి, 10 మందికి బట్టలు కొనియాలి, 10 కార్లు కొని 10 మందికి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పని ఆలోచనలు నా దగ్గర ఉన్నాయి. కానీ పక్కూరికి ఛార్జీలకు నా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర ఎంత తెంపరతనం ఉండి ప్రయోజనం ఏంటి? లోబి ఉన్నాడు ఒకతను, అతని దగ్గర ఆర్థికంగా స్తోమత ఉంది, కానీ ఖర్చు పెట్టడం, తన సొమ్ము తను జాగ్రత్త చేసుకుంటూ ఉంటాడు. కానీ అతనికి ఏదన్నా మనసులో ఒక ఆలోచన కలిగిందనుకో, ఎవరికైనా సహాయం చేయాలనే ఆలోచన అతని మనసులోకి వస్తే పెట్టగలిగే స్తోమత అతని దగ్గర ఉంది. ఎవరి దగ్గర చేజాచి అడగాల్సిన అవసరం లేకుండానే ఆ దేవుడు ఆ స్తోమత అతనికి ఇచ్చాడు. దేవుడివని ఇతను కష్టపడి ఆ స్తోమత సంపాదించుకొని ఆ స్తోమత అతని దగ్గర ఉంది. కాబట్టి జేబులో కాని లేకుండా ఎంత తెంపరతనం ప్రదర్శించడం కన్నా కూడా ఆ లోబే మేలు. ఇవాళ కాతే రేపైనా తెంపు చేయడానికి అతని దగ్గర ఒక స్తోమత ఉంది. కాబట్టి ఇది 100కి 100 పాళ్ళు నాడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఇవాళ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పోల్చి చూడక తప్పదు. అవును. ఎందుకనంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన 2019కి ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లో ఏం చెప్పాడంటే యువతకి, నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి. యూనివర్సిటీల చుట్టూ తిరిగాడు, కాలేజీల చుట్టూ తిరిగాడు, యువబేరి అనే సదస్సులు ఏర్పాటు చేశాడు. ప్రత్యేక హోదా ఆవశ్యకత ఇది. ప్రత్యేక హోదా కనుక మనం సాధించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను మన దగ్గరికి రప్పించగలుగుతాం. 13 జిల్లాని 13 హైదరాబాద్లకు అభివృద్ధి చేస్తాం. అది సాకారం అవ్వాలి అని అంటే నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి అన్నాడు. నిజమే కాబోలు ఇంతోటి పోరాట యోధుడు మనకి ఇప్పటిదాకా దక్కలేదు. ఆ చంద్రబాబు నాయుడు గారికి మెజార్టీ ఇస్తే ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించలేకపోయాడు. ఇతను సేవంటపాకాయలాగా ఎగిరెగిరి పడుతున్నాడు, కాబట్టి ఇతనికి ఇద్దాం ఎంపీ స్థానాలని నమ్మి ఇచ్చారు. ఆ నమ్మి ఇచ్చిన పర్యవసానం అధికారంలోకి రాగానే 13 జిల్లాలని 13 హైదరాబాద్లకు చేసే సంగతి దేవుడెరుగు. కొత్త పరిశ్రమలు రప్పించే సంగతి దేవుడెరుగు. గత ప్రభుత్వ హయాంలో అంటే ఈయనకి ముందున్న ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఒప్పందం జరిగిన పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. సక్సెస్ఫుల్గా నడుస్తున్న జువారీ సిమెంటు, అమర్ రాజా బ్యాటరీ లాంటి ఫ్యాక్టరీలు కూడా మూసేయించే ప్రయత్నం చేశాడు. కానీ ఈయన చేసిన ఒక నిర్వాహకం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొల్పబోయే పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి అని చెప్పని ఒక జియో కూడా జారీ చేసి ఒక నిర్ణయాన్ని ప్రకటించాడు. ఈ ప్రకటించగానే నేను ఇందాక చెప్పింది అదే, నువ్వు పరిశ్రమలు తెచ్చి ఆ పరిశ్రమలో 70% ఉద్యోగాలు ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. కానీ ఆల్రెడీ ఫుల్లీ ఎక్విప్డ్ రాష్ట్రాలు ఉన్నాయి. మన చుట్టూ 3 రాష్ట్రాలు ఉన్నాయి, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ. ఈ 3 రాష్ట్రాలు సినిమా పరిశ్రమ పరంగా,
ఫార్మా, సర్వీస్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్, డిఫెన్స్ ల్యాబ్స్, రీసెర్చ్ ల్యాబ్స్, ఈ అన్ని రంగాల్లో ఈ 3 రాష్ట్రాలు స్వయం సమృద్ధి సాధించున్నాయి. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న యువత ఈ 3 రాష్ట్రాల్లో ఉపాధి పొందుతూ ఉన్నారు. ఈ దుందుడుకు నిర్ణయం తీసుకోగానే మొట్టమొదట ఈయన రాజేసిన నిప్పు కర్ణాటకలో అంటుకుంది. అక్కడ సినిమా యాక్టర్, పాపులర్ హీరో ఉపేంద్ర, ఆయన ఒక ఉద్యమం నిర్మాణం చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విధమైన నినాదం ఎత్తుకుంది. మన రాష్ట్రం మన స్థానికులకి ఎందుకు ఇవ్వరు, ఇక్కడ ఉన్న ఉద్యోగాలు, ఇక్కడ మన భూమి ఇచ్చి కంపెనీలు ఏర్పాటు చేయిస్తూ ఉన్నాం, మన వనరులు కంపెనీలకు ఇస్తూ ఉన్నాం, కానీ ఉద్యోగ అవకాశాలు దేశంలో మిగిలిన రాష్ట్రాల ప్రజలు అందుకుంటా ఉన్నారు, మన స్థానికులకు ఉద్యోగ అవకాశాలు దక్కట్లేదు అని చెప్పని ఒక చిచ్చు రాజేసే ప్రయత్నం ఉపేంద్ర వైపు నుంచి 4-5 సంవత్సరాల నాడే మొదలైంది. ఇవాళ ఏమైపోయింది, నాయకులకు కూడా నాయకత్వపు లక్షణం ఏంటి అంటే నాయకుడు తనకు మంచి అనిపించిన నిర్ణయం వైపు సమాజాన్ని నడిపించాలి. అది నాయకత్వపు పటిమ, నాయకత్వపు లక్షణం. నాయకుడికి ఉండాల్సిన మొట్టమొదట క్వాలిటీ అది. తాను అనుకున్న లక్ష్యం వైపు సమాజాన్ని నడిపించాలి. ఇవాళ ఆ స్థాయి నాయకులు లేరు. ఇవాళ నాయకులు ఎట్లయిపోయారంటే ప్లేయింగ్ టు ద గ్యాలరీస్. ప్రజలు నంది అంటే వీళ్ళు నంది అంట మొదలుపెట్టారు, ప్రజలు పంది అంటే వీళ్ళు కూడా పంది అంట మొదలుపెట్టారు. అంతేగాని ప్రజలు పందిని చూసి నంది అంటే అరే పిచ్చోళ్ళరా అది నంది కాదురా పంది అని చెప్పని ప్రజలను చైతన్యపరిచి తమ వైపు ప్రజల్ని నడిపించుకోగలిగే సామర్థ్యం వాళ్ళ నాయకుల దగ్గర లేదు. సక్రమ మార్గం. ఎప్పుడైతే ఈ విధమైన ప్రాంతీయ ఎమోషన్స్ తోటి అక్కడ చిన్నగా ఆ రణగణ ధ్వనులతోటి ముందు గుసగుసలతో మొదలైంది, తర్వాత అది రణగొణ ధ్వనులకి దారితీసింది. చివరికి అక్కడ ఇప్పుడు దేశవ్యాప్తంగా కొంతమంది రాజకీయంగా తాము బలపడటానికి మతాన్ని ఎజెండాగా ఎంచుకుంటున్నారు, కొంతమంది భాషను ఎజెండాగా ఎంచుకుంటున్నారు, కొంతమంది రైతు అనే దాన్ని ఎజెండాగా ఎంచుకుంటున్నారు, కొంతమంది ప్రాంతీయవాదాన్ని ఎజెండాగా ఎంచుకుంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్న సిద్ధరామయ్య గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఈ ప్రాంతీయ తత్వం అనే ఎమోషన్ని ఎజెండాగా ఎంచుకొని వాళ్ళు ఇవాళ అక్కడ ఒక రకమైన క్రూరమైన నిర్ణయం. అది ఎందుకు క్రూరమైన నిర్ణయం అంటున్నాను అని అంటే ఇది దేశ ఫెడరల్ స్ఫూర్తికి భంగకరం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన, ఇవాళ సిద్ధరామయ్య గారు తీసుకొచ్చిన దేశ ఫెడరల్ స్ఫూర్తికి భంగకరం. ఇవాళ దేశంలో ఒక పౌరుడు వేరే ఇంకొక ప్రాంతానికి వెళ్ళి ఉపాధి పొందటానికి ఆస్కారం లేదు, అక్కడ స్థిరపడటానికి ఆస్కారం లేని పరిస్థితులు సృష్టించడం అని అంటే పార్లమెంటు కాశ్మీర్కి ఆర్టికల్ 370 రద్దు చేసింది. ఎందుకు? ఆర్టికల్ 370లో ఉన్న ప్రొవిజన్ ఏంటి అంటే కాశ్మీర్లో వేరే ప్రాంత వాసులు వెళ్ళి స్థిరపడటానికి ఆస్కారం లేదు, అక్కడ ఆస్తి కొనుగోలు చేసుకోవడానికి ఆస్కారం లేదు. అది కాశ్మీరులకు మాత్రమే వాళ్ళకి మాత్రమే కొన్ని హక్కులు కేటాయించబడ్డాయి. కాశ్మీర్ కూడా భారతదేశంలో అంతర్భాగమే. భారతదేశంలో మిగిలిన రాష్ట్రాల్లో ఏ చట్టాలు అయితే వర్తిస్తాయో అదే చట్టాలు కాశ్మీర్లో కూడా వర్తిస్తాయి. కాశ్మీరీలు దేశంలో మిగిలిన ప్రాంతాల్లో ఎట్లయితే స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారో అట్లాగే దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాల ప్రజలు కూడా కాశ్మీర్లో స్థిర నివాసం ఏర్పరచుకునే హక్కు వెసులుబాటు ఉండాలి అని చెప్పని పార్లమెంటు ఆర్టికల్ 370 రద్దు చేసింది. మరి అటువంటిప్పుడు ఇవాళ కర్ణాటక మా రాష్ట్రంలో ఇక్కడ ఉపాధి అవకాశాలు మా రాష్ట్ర వాసులకే దక్కాలి అని ఒక నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు కర్ణాటక వాసులు వేరే ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడరా? అక్కడ ఉపాధి అవకాశాలు పొందే దగ్గర అక్కడ రాష్ట్రాలు కూడా ఇదే విధమైన సంకుచిత నిర్ణయాలు తీసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది? దేశంలో కొన్ని పాకెట్స్ కొన్ని రంగాలకి కీలకంగా అభివృద్ధి చెందుతాయి. ఇప్పుడు బాంబే ఉంది, బాంబే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇండస్ట్రీస్ బాంబేలో ముందు కార్పొరేట్ సంస్థలన్నీ బాంబేలో కేంద్రీకృతమైనాయి. గుజరాత్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ అక్కడ ఉన్నాయి. హైదరాబాదు ఫార్మాకి సంబంధించి కీలకమైన పరిశ్రమలన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్లో ఫార్మా ఇండస్ట్రీలో 70% స్థానికులకే ఇవ్వాలి అని రేపు తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది అనుకుందాం. ఇక్కడ ఉపాధి పొందుతున్న ఆంధ్ర ప్రాంత వాసులే కాదు దేశంలో మిగిలిన ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కూడా ఇక్కడ ఉపాధి పొందుతూ ఉన్నారు. ఏ విధంగా సస్టైన్ అవుతారు? ఇవాళ మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్లో ఇవాళ హోటల్స్లో సప్లయర్స్, నిర్మాణ రంగ కార్మికులు, పరిశ్రమల కార్మికులు, సెక్యూరిటీ గార్డులు వీళ్ళందరూ కూడా బీహార్ దగ్గర నుంచి అస్సాం వరకు
వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇవాళ కర్ణాటక ప్రభుత్వం గ్రేడ్ 3 and 4 ఉద్యోగాలు 100% కర్ణాటకీయులకే అని చెప్పని ఒక నిర్ణయం తీసుకుంది. అటువంటి నిర్ణయం తీసుకుంటే ఇటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు గతంలో ఒకసారి బీహారీలు వచ్చి మహారాష్ట్రలో ఉపాధి పొందుతున్నారు అని చెప్పని ఉద్ధవ్ ఠాక్రే గారి నాయకత్వంలో రాజ్ ఠాక్రే అంటే శివసేన నుంచి చీలిన వర్గం అయింది. ఆయన ఆ బీహారీల మీద దాడులు చేశాడు. అంటే ఏ విధమైన సందేశం పంపిస్తూ ఉన్నారు ఈ నాయకులు వాళ్ళ రాజకీయ ఎదుగుదల కోసం? ఈ విధమైన సంకుచిత నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండటం ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ అదే సందర్భంలో ఒకడి ఇల్లు తగలబడుతుంటే అక్కడికి వెళ్ళి చలిగాచుకోవాలని చెప్పని ఆలోచన చేయటం కూడా చాలా తప్పు. మనకి విశాఖపట్నానికి హుదూదు తుఫాన్ వచ్చింది. విశాఖపట్నం ప్రకృతి వైపరీత్యానికి అల్లాడిపోతూ ఉంది. లక్షల మంది ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని అక్కడ ఏ పరిస్థితులు ఎదురవుతాయని చెప్పని వణికిపోతూ ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఒక పక్క తుఫాను విశాఖపట్నాన్ని తీరాన్ని హిట్ అవుతూ ఉంటే టీ న్యూస్ అందులో ఈటెల రాజేంద్ర గారితో పాటు ఇంకొక 3-4 తెలంగాణ ప్రాంత నాయకులు ఒక చర్చ పెట్టారు. పెట్టి అంటే ఇక్కడ ఏమవుతుంది, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఉంది 974 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. తుఫాన్లు వస్తాయి. ఈ ఒక్కరోజే తుఫాన్లు రావట్లా. వందల సంవత్సరాలుగా వేల సంవత్సరాలుగా సముద్రము తీరం అక్కడే ఉన్న సందర్భంగా అక్కడ తుఫాన్లు సంభవిస్తూనే ఉన్నాయి. అక్కడ ప్రజలు దానికి తగ్గట్టుగా అలవాటు అయిపోయారు. ఇవాళ దుబాయ్లో నైసర్గికంగా అక్కడ 55-60 డిగ్రీల ఎండ ఉంటుంది. ఆ ఎండ మనం తట్టుకోలేము. అక్కడ ప్రజలు దానికి అలవాటు పడిపోయి ఉంటారు. మనకి అస్సాంలో చిరపుంజిలో దేశంలోనే అత్యధిక రెయిన్ఫాల్ ఉంటుంది. మనకి 2 రోజులు బట్టలు తడిస్తే మనం తట్టుకోలేము ఇక్కడ. కానీ అక్కడ ప్రజలు దానికి ఆ ప్రకృతికి అలవాటు పడిపోయి ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన చలి ప్రాంతం ఉంటుంది, అసలు సూర్యుడు కంటికి కనపడడం. కానీ అక్కడ ప్రజలు దానికి తగిన విధంగా వాళ్ళ బాడీ నిర్మాణం అయిపోయి ఉంటుంది. మనం తట్టుకోలేము. అక్కడ మనం పుట్టి పెరిగిన ప్రాంతాల్లో వాళ్ళు వచ్చి తట్టుకోలేరు. అలాగే విశాఖపట్నానికి తుఫాన్ వస్తూ ఉంది. వీళ్ళు ఇక్కడ చర్చ పెట్టి విశాఖపట్నం ఇక పెట్టుబడులకు ఎందుకు అప్పుడే రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతం నుంచి పెట్టుబడులు తరలితాయేమో అన్న ఒక ఇన్సెక్యూరిటీలో ఉన్నారు వీళ్ళప్పుడు. ఆ ఉండి ఆ తుఫాన్ను సాగ్గా చూపించి బ్రాండ్ ఏపీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తా చర్చలు నడిపారు. అంటే అక్కడ ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఉన్న దగ్గర వీళ్ళు ఈ బ్రాండింగ్ గురించి చర్చలు జరుపుతూ ఉన్నారు. అక్కడ సముద్రపు ఉప్పు వల్ల అక్కడ ఫార్మా ఇండస్ట్రీ మెషినరీ తుప్పు పట్టిపోతుందంట. ఫార్మా ఇండస్ట్రీ మొత్తం తెలంగాణకు వచ్చేస్తామంటున్నారు. ఈ తుఫాన్ల వల్ల అక్కడ సర్వీస్ సెక్టర్ ఇన్సెక్యూర్డ్గా ఉంటుంది. తుఫాను భయం లేని హైదరాబాద్కు వచ్చేస్తామంటున్నారు. అదే సందర్భం ఇప్పుడు తెలంగాణ బ్రాండ్ని పెంచుకోవడానికి, తెలంగాణ గురించి ప్రమోట్ చేసుకోవడానికి 100 రకాల పాజిటివిటీస్ ఉన్నాయి. కానీ పక్కాడు కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని సాగ్గా చూపించి తెలంగాణని ప్రమోట్ చేసుకోవాల్సిన నెక్స్ట్ లేదు. అలాగే ఇవాళ ఈ కర్ణాటక సిద్ధరామయ్య గారు రాజేసిన ఈ చిచ్చుతోటి కర్ణాటక నుంచి పెట్టుబడిదారులు, సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీస్, పరిశ్రమలు, కంపెనీలు మొత్తం కూడా మేము తరలిల్లాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పని ఒక వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ రేగిన అశాంతి నుంచి లబ్ధి పొందాలని ప్రయత్నం అవసరంలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న ప్రాస్పెక్ట్ అంటే ఇక్కడున్న భూ లభ్యత, ఇక్కడున్న మానవ వనరులు, ప్రభుత్వ పరంగా అందించే సహకారం, దీన్ని ప్రమోట్ చేస్తూ ఇక్కడికి పెట్టుబడులు రప్పించుకోవచ్చు. అదే సందర్భంలో మొట్టమొదటిగా చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి చేసిన చట్టం ఇప్పటికీ అమల్లోనే ఉంది, దాన్ని రద్దు చేయాలి. ఇప్పుడు స్టేట్స్ ఇలాంటి పాలసీలు తీసుకున్నప్పుడు, ఇలాంటి నిర్ణయాలతో ముందుకు వస్తున్నప్పుడు మరి కేంద్రం జోక్యం అవసరం అంటారా? ఎందుకంటే ఇది స్టేట్స్మెన్ స్పిరిట్స్కి అంటే ఒక రకంగా మనందరం భారతీయులు. ఇప్పుడు ఒక రాష్ట్రం ఇలా పాలసీలు పెట్టి ఒకరికొకరికి ఒక రకమైనటువంటి అంతర్యుద్ధాన్ని కనుక క్రియేట్ చేస్తే, వారి యొక్క రాజకీయ స్వలాభాల కోసం నేతలు చేస్తే, రాబోయే మరి కేంద్ర ప్రభుత్వం మరి జోక్యం చేసుకోకపోతే పరిణామాలు తేడాగా ఉంటాయి కదా. ఏమంటారు మరి దాని మీద మీ స్పందన ఏంటి? 100% ఇది ఫెడరల్ స్ఫూర్తికి భంగకరమైన నిర్ణయం. కాబట్టి క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకున్నా అక్కడ పారిశ్రామిక వర్గాల నుంచి వచ్చిన రియాక్షన్ నేపథ్యంలో సిద్ధరామయ్య గారు కూడా పునరాలోచనలో పడి
ఆ నిర్ణయాన్ని అమలు నుంచి వెనక్కడుగేసినట్టుగా నిన్న వారే ప్రకటించడం జరిగింది. కాబట్టి అదొక ఆరోగ్యకరమైన మూవ్. అంటే కొంచెం డెమోక్రటిక్గా మనం ఒక నిర్ణయం చేస్తే అది రేపటి రోజున మన ప్రభుత్వానికి మన ప్రాంతానికి నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే విధమైన పరిస్థితులు పరిణామాలు దారితీస్తున్నాయి అనేది గుర్తించి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటం కూడా ఆరోగ్యకరమైన నిర్ణయం అది. అంటే ఇక్కడ సిద్ధరామయ్య గారిని ఒకవేళ అక్కడ ప్రాంత ప్రజల అభిప్రాయాలని మన్నిస్తూ ఆ నిర్ణయం తీసుకున్నా దీని ఇంప్లికేషన్స్ రేపటి రోజున వేరుగా ఉంటాయి అనేది రియలైజ్ అయ్యి దాన్ని మార్పు చేసుకోవడానికి సిద్ధపడటం అనేది కూడా ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొట్టమొదటగా ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఈ జీవోని రద్దు చేసి మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శవంతంగా ఉండాలి. అదే సందర్భంలో బ్రాండ్ ఏపీని పెంపొందించుకోవడానికి ఆస్కారం ఉంది. ఇవాళ ఒక ఆరోగ్యకరమైన వ్యవహారం ఏంటి అంటే కర్ణాటకలో ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ ఉంది. అక్కడ ఇప్పటికే బెంగళూరు సిటీ కిక్కిరిసిపోయింది. అక్కడ ట్రాఫిక్ పరంగా అన్నిటికన్నా ముఖ్యంగా నీటి లభ్యత చాలా తక్కువ. కావేరీ నుంచి నీళ్లు షిఫ్ట్ చేసుకోవాలి. కావేరీలోనే నీటి లభ్యత చాలా తక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో కర్ణాటకలో ఇబ్బంది పడుతున్న సంస్థలు వేరే ప్రాంతాన్ని రీలొకేట్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు వారికి ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ కనిపించే విధంగా ప్రమోట్ చేసుకోవాలి. మనకు అక్కడ ఉన్న ఒక అవకాశం ఏంటి, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అతి సమీపంలో అనంతపూర్ జిల్లా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ అని చెప్పని ఒకటి ప్రపోజ్ చేశారు. అది బెంగళూరు హైదరాబాదు జాతీయ రహదారి మీద చిలమత్తూరు అనే ప్రాంతంలో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు 65 కిలోమీటర్లు అంటే పెద్ద దూరం కాదు. బెంగళూరు ఇంటర్నేషనల్కి ఎయిర్పోర్ట్కి అతి సమీపంగానే దాన్ని పరిగణించవచ్చు. అది నేషనల్ హైవేకి 10 కిలోమీటర్ల పొడుగున ఉంటుంది. ఆ స్ట్రెచ్ రోడ్డుకి రెండు వైపులా ఉంటాయి. ఆ భూములు 12,000 ఎకరాల భూములు ఉన్నాయి. అక్కడ 600 ఎకరాల్లో కియా ప్లాంట్ ఎస్టాబ్లిష్ అయింది. ఒక్క 600 ఎకరాల్లో కియా లాంటి ఒక ఆటోమోటివ్ ఇండస్ట్రీ వస్తే ఆ ప్రాంతం ముఖచిత్రమే అక్కడ మారి కళ్ళకి ముందు కనిపిస్తూ ఉంది. అటువంటి పరిస్థితిలో ఈ 12,000 ఎకరాలని సద్వినియోగం చేసుకొని కర్ణాటక నుంచి ఏదైనా పరిశ్రమలు షిఫ్ట్ అవడానికి ఆలోచన చేస్తూ ఉంటే వాళ్ళని ఈ 12,000 ఎకరాల్లో భూమి కేటాయింపులు చేస్తే నేషనల్ హైవే ఫేసింగ్ ఉంటుంది. బెంగళూరు హైదరాబాదు ఇండస్ట్రియల్ కారిడార్లో ఉంటుంది. అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అతి సమీపంలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా వీళ్ళు ప్రోత్సాహకాలు, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాళ్ళకి కావాల్సిన రాయితీలు లాంటివి ఇచ్చి ఇక్కడ ఆకర్షించడానికి ఆస్కారం ఉంది. అదే సందర్భంలో అటువంటి చొరవ చూపటం వల్ల ఉపయోగపడేది ఏంటి అంటే దుర్భిక్ష ప్రాంతం రాయలసీమ, నీటి వనరుల లభ్యత తక్కువ. అటువంటి పరిస్థితిలో అక్కడ ఉపాధి లేక వేరే రాష్ట్రాలకి కూలీలుగా వలసెళ్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళని ఆ వలసలు నివారించడానికి వీలవుద్ది. అక్కడ వాళ్ళకి ఉపాధి కల్పనకు ఆస్కారం కలుగుతుంది. అదే సందర్భంలో ఎప్పుడైతే పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు నెలకొల్పబడి అక్కడ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయో ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా మెరుగవుద్ది. ఆ ప్రాంతం ముఖచిత్రం మారటానికి వీలవుద్ది. ప్రభుత్వానికి కూడా ఆదాయ వనరులు పెరుగుతాయి. ప్రభుత్వం ఎన్నికలకు ముందు కూటమి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఉంది.